అండ్ ఇంకోటి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అనే చెప్పేసి ఇప్పుడు లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రేస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ టైంలో అనేక స్కాములు జరిగినాయి. ఇప్పుడు మనం బేసిక్గా గూగుల్ వెళ్ళి సెర్చ్ చేసినా కూడా కాంగ్రెస్ స్కామ్స్ అని కొడితే చాలా వస్తున్నాయి. సో దాని మీద మీ కామెంట్ ఏంటంటే? ఇప్పుడు నువ్వు అట్లంటే బీజేపీ అంటే బడా జఫా పార్టీ అని కూడా వస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎవరు ఎట్లాంటి నామకరణాలు చేసుకుంటూ పోతే వాళ్ళకి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. నాకు కూడా వ్యక్తిగతంగా పేర్లు పెడతారు. కావాలంటే విజయ్ నీకు కూడా పేర్లు పెట్టాలంటే పెద్ద విషయం ఏం కాదు, ఎవరికైనా పెడతారు. టెల్ మీ ఎనీ టాల్ పర్సనాలిటీ ఆర్ ఎనీ పాలిటీషియన్ ఆర్ ఎనీ హీరో ఆర్ ఎ సెలబ్రిటీ, ఏ ఫీల్డ్ అయినా కానీ ట్రోల్ కాకుండా ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ పేరు చెప్పు నాకు ఈ దేశంలో. దేశం కాదు, వరల్డ్లో చెప్పు. దట్ ఈస్ వాట్ ద వరల్డ్ ఈజ్. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. టాంగా ఉంటుంది, టాంగా గుర్రానికి కళ్ళకి ఇట్లా కడతారు. ఎందుకోసం కడతారు? అటు ఇటు అనేటట్టు దారి పక్కదారి పట్టకుండా ఫోకస్ అనేటటువంటిది ముందుకే పోవాలనేటటువంటి ఉద్దేశంతో. సో ట్రోలింగ్ మెటీరియల్స్ మన మీద ఎంత చేసుకుంటా పోయినా, ఎవడేం చేసినా పనిబాట్లు ఎవడేం చేసుకుంటూ పోతుండొచ్చు తప్ప అర్థవంతమైనటువంటి చర్చ అనేటటువంటి ముందుకు పోవాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి నేను ప్రయారిటీ ఇస్తాను. ఎవరైనా నిజంగానే ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఇఫ్ దే ఆర్ లైక్ వ్యాలిడ్, ఈగో అనేది క్యారీ చేయొద్దు. ఎందుకనంటే చిన్నోడైనా కూడా, సపోజ్ మనం ఒక రూమ్లో ఉన్నాం, ఒక రూమ్లో ఉన్నప్పుడు 10 మంది మాట్లాడుకుంటుంటే అందులో అందరికంటే చిన్నోడు కూడా ఒక మంచి సలహా ఇస్తాడు. ఇప్పుడు మాకంటే వయసులో చిన్నోడు వాందేంది మేము తీసుకునేది అనేటటువంటి ఈగోకి పోవద్దు. సో మంచి సలహా అనుకో, ఇంకెట్లా ముందుకు పోదామనంటే ఇక్కడ రెండు రకాల మంచి జరుగుతుంది. ఏంటిది అనంటే, చిన్న ఏజ్ అయినా నేను ఏదైనా మంచి చెప్తే నన్ను మా టీం ఎంకరేజ్ చేస్తుంది, వానికి బూస్టప్ అయి పనిచేస్తాడు. ఓకే. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఏముంటుంది అనంటే, చిన్న పెద్ద తేడా అనేటట్టు లేకుండా ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఈగో ఇన్ దాట్ రూమ్. సో కన్స్ట్రక్టివ్గా మంచికి పోయేటటువంటి దాన్ని చూసుకుందాం తప్ప ఎవడో అసలు వానికి చదువు ఉండదు, ఆఖరికి వాడు స్పెల్లింగ్ తప్పు రాస్తాడు, దాంట్లో వాడు ప్రొఫైల్ డిస్క్రిప్షన్లోనే 100 బూతులు ఉంటాయి. ఒక ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళ మీద మనం శ్రద్ధ పెట్టేటంత సమయం మనం ఇస్తే మాత్రం మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుందని నేను నమ్ముతాను. ఇంకోటి నాకు ఎప్పటి నుండి ఒక డౌట్ ఉంది, పొలిటీషియన్స్ లైక్ సేవ చేద్దామని చెప్పేసి పాలిటిక్స్కి వస్తారంటారు, వాళ్ళకి శాలరీస్ అవసరమా? అంటే ఒకటి నేను చెప్తా, పాలిటీషియన్స్ సేవ చేయడానికనే వస్తారు అనేటటువంటిది నిజమే. కాకపోతే వాళ్ళకి అవసరం అంటే ఈరోజు ఉంటున్నటువంటి ట్రెండ్లలో పాలిటీషియన్స్ అంటే ఎట్లా అయిపోయారంటే, ₹1,00,000 తోటి ఆస్తులు కూడా చూపెట్టలేనటువంటి వాళ్ళు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నటువంటిది. కానీ వెనకటికి పాలిటిక్స్ అనేటటువంటిది మన హిస్టరీ బుక్స్కి ఇట్లా రిఫర్ చేసి ఇట్లా ఉండకపోయేది. ₹1 నీకు పెరిగింది అని అంటే దానికి 100 రకాల ప్రశ్నలు నీ మీద ఒత్తిడి పెరిగేటటువంటిది. ఎట్లా జరిగింది, లేకపోతే సపోజ్ ఏదైనా ఒక పాలసీ వచ్చింది, దాంట్లో ఏదైనా అవకతవక జరిగింది అని అంటే కాస్త దుమ్మెత్తి పడేటటువంటి ఆ యొక్క ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ కానీ ఉండే, అంతే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుండే. కానీ ఏ మాట కా మాట ఈరోజు పాలిటిక్స్లకి ఎట్లా వచ్చింది అని అంటే, కరప్షన్ హాజ్ బికమ్ లైక్ ఏ నార్మల్ థింగ్. ఏముంది అది పెద్ద ఇవాళ రేపు ఓడి తింటలేడు అంటే ఇది ఎక్కడ వస్తుంది వ్యవస్థ? అప్పుడు రీజనింగ్ అనేటటువంటి, సపోజ్ పోయి ఒక శాసనసభ్యుని అడిగినాం అనుకో, ఏమంటాడు అని అంటే, అవునన్నా నేనేం తింటలేను, నేను తినాల్సినటువంటి అవసరం కూడా నాకు సేవ చేయాలని ఉంది, కానీ ఓట్ల కోసం నేను పోతే జనాలు పైసలు అడుగుతారు కదా, నేను ఏం చేయాలి చెప్పు, నేను పైసలు లేకపోతే నేను గెలిచేటట్లేను, అవతల వాళ్ళు ఇద్దరు పంచుతారు, నేను పంచొద్దు అనేటటువంటి రీజనింగ్ ఇస్తాడు. దానికి జవాబు ఏం చెప్దాం మనం? సో ఇప్పుడు మీరు కూడా డబ్బులు పంచి గెలిచారా? నేను అందుకని డబ్బులు పంచేటటువంటి వ్యవస్థ కాడ నేను లేను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ డబ్బులు పంచే వ్యవస్థ కాడ ఉండి దాని కరెక్షన్ గిట్ట తీసుకొని పోవాలని గిట్ట మనం అనుకున్నాం అనుకోండి, ఆ సిస్టంలో వండుకుంటే దాన్ని కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు అవినీతిని నిరోధించనీకనే, అవినీతికి వ్యతిరేకంగానే పుట్టినటువంటి పార్టీగా ఆ రోజు ఏదైతే లోక్పాల్కి సంబంధించినటువంటి అన్నా హజారేకి సంబంధించిన బై ప్రోడక్టే ఆమ్ ఆద్మీ పార్టీ, నీకు తెలుసు నాకు తెలుసు. కానీ తర్వాత వస్తే ఎన్ని స్కామ్స్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వాల్వ్ అయిపోయింది?